హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనకు గెస్ట్గా ఉన్నటువంటి వారు కత్తిక శ్రీనివాసరావు గారు, జనరల్ మేనేజర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బేగంపేట్లో జనరల్ మేనేజర్గా జీఎంగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు మనకు గెస్ట్గా ఉన్నారు. వారి అంతరంగాన్ని మనం షేర్ చేసుకుందాం ఇప్పుడు. నమస్కారం సార్. నమస్తే అండి, అందరికీ నమస్కారం. హౌ ఆర్ యూ సార్? బాగున్నానండి. కత్తిక శ్రీనివాసరావు గారు, జనరల్ మేనేజర్, ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా, బేగంపేటలో మీరు జీఎంగా పనిచేస్తున్నారు. ఏంటి సార్ మీ ప్రయాణం ఎయిర్పోర్ట్ వైపు రావడానికి వెనక నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ ప్రొఫైల్ ఏంటి? నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం కులకలూరులో పుట్టాను. మా ఫాదర్ ఉద్యోగరీత్యా తాడికొండలో ఆయన పనిచేసేవాళ్ళు స్కూల్లో టీచర్గా. బేసికల్గా ఆయన డ్రిల్ మాస్టర్, పీఈటీ అనమాట. గవర్నమెంట్ సర్వీసా? గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. బట్ ఆయనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే చదువు మీద చాలా ఇంట్రెస్ట్. నన్ను చిన్నప్పటి నుంచి బాగా చదవాలి అని ప్రోత్సహించేవాళ్ళు. ఆ టైంలో యాక్చువల్గా కోరుకొండ స్కై స్కూల్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మంచి లెక్చర్ దగ్గర పెట్టి కోచింగ్ ఇప్పించారు. సో ఆయన ఆశయానికి అనుగుణంగానే కోరుకొండ స్కై స్కూల్ ఎగ్జామ్ రాశాను. దాంట్లో ఏంటంటే ర్యాంక్ మనకి కొంచెము మెరిట్లో కింద ఉండటం వలన మనకు కోరుకొండ సైన్స్ స్కూల్ రాలేదు. కానీ మనకి మహారాష్ట్రలో అమరావతిలో ఇంకో సైన్స్ స్కూల్ ఉంది, అక్కడ ఇచ్చారు. అప్పుడు నా వయసు 9 ఏళ్ళు. ఆ ఏజ్లో వేరే స్టేట్ పంపించడానికి పేరెంట్స్ ఇష్టపడలేదు, నాన్నగారు అమ్మగారు. అదే ప్రిపరేషన్తో తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ ఎగ్జామ్ రాశాము. తాడికొండలో యాక్చువల్గా మా ఫాదర్ బయట కమిటీ స్కూల్లో టీచరు. తాడికొండలోనే మనకి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఈ రెసిడెన్షియల్ స్కూలు కోస్తా జిల్లాల మొత్తానికి ఒక స్కూల్ అనమాట. ఎలాగ మనకి తెలంగాణలో సర్వేలు తెలంగాణకి 9 జిల్లాలకి, అలాగే కోస్తా 7 జిల్లాలకి తాడికొండలో ఉంటుంది. అలాగే రాయలసీమ 5 జిల్లాలకి కొన్నిహెళ్ళని అనంతపూర్లో ఉంది. ఈ 3 స్కూల్స్ని ఒక సొసైటీ కింద పెట్టారు అప్పట్లో. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ఒకటి, రాయలసీమకు ఒకటి, తర్వాత ఆంధ్రాకు ఒకటి. దీనికి పైన ఇంటర్మీడియట్ కోసము మన సాగర్లో కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ అక్కడ అనమాట. దానిపైన డిగ్రీకి మనకి సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఉంది కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజ్. ఓకే, అది కాకుండాను షెడ్యూల్ ట్రైబ్స్కి కిన్నర్సాన్లో ఒక స్కూల్ ఉంది, మిషన్ స్కూల్. ఈ 4 స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజీ, తర్వాత సిల్వర్ జూబ్లీ కాలేజీ, ఇవన్నీ ఒక సొసైటీ ఉండేవాళ్ళు. బేసికలీ ఇదంతా మన నరసింహారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆలోచన, ఆయన ఉన్నప్పుడు ఆయన ఆలోచనతో ఈ సొసైటీ ఫామ్ చేసి 72లో పెట్టారు ఈ స్కూల్స్ అన్నిటిని. మాది 3వ బ్యాచ్. ఓకే, మాది 3వ బ్యాచ్. 72 ఫస్ట్ బ్యాచ్ వచ్చింది, 73లో సెకండ్ బ్యాచ్, 74లో 3వ బ్యాచ్. అంటే ఈ పెట్టినప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 5వ క్లాస్లో 35 మెంబర్స్ తీసుకుంటారు, ప్రతి జిల్లాకి 5. మాకు 7 జిల్లాలు అప్పుడు కోస్తాలో, 7 జిల్లాలకి 7, 35 మంది అంత మెరిట్ స్టూడెంట్స్. అలాగే 8th స్టాండర్డ్లో ప్రతి జిల్లాకి 15 మంది, 7 జిల్లాలకి 105 మంది. సో 3 సెక్షన్లు అప్పుడు 35, 105 అది సిస్టమ్ అప్పుడు యాక్చువల్గా. సో నేను 74లో చేరాము. రీసెంట్గా మేము గోల్డ్ జూబ్లీ చేసుకున్నాము మా బ్యాచ్ వాళ్ళం. రీసెంట్గా ఇప్పుడు లాస్ట్ మంత్ 28, 29 విజయవాడలో ఈ 35 మంది 70 చేరిన వాళ్ళము అనుకొని కలిసాము. అందరు రాలేకపోయినా కానీ చాలా మంది కలిశారు, అదొకటి. ఆ తర్వాత 74 నుంచి 80 దాకా నేను అక్కడే ఉన్నాను తాడికొండ స్కూల్లో. మా స్కూల్ చాలా ఫేమస్ బేసికల్గా, ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ వస్తారు. ఒకప్పుడు 10th స్టాండర్డ్లో ర్యాంక్స్ అన్ని మావే. తాడికొండ స్కూల్ ఫేమస్ ఉండేది. గ్రాడ్యువల్గా ఏమైందంటే మా తర్వాత కొంచెం డైల్యూట్ అయిపోయింది. తర్వాత తాడికొండ ర్యాంక్స్ తగ్గినాయి, మిగతా వాడికి పెరిగినాయి ర్యాంక్స్. బట్ మా వరకు బాగానే ఉంది. దానికి బేసికల్ అంటే లెక్చరర్స్ అంతా చాలా డెడికేటెడ్, చాలా బాగా చెప్పేవాళ్ళు. వాళ్ళు మా పిల్లల్లో చూసుకునే వాళ్ళు. అప్పట్లో ఆ క్వాలిటీ ఉండేది. సో అది ప్రైవేట్ పరమైన విద్య కొంచెం కార్పొరేట్ ఎక్కువ డామినేషన్ కాబట్టి కొంత ప్రాబల్యం తగ్గింది వాస్తవానికి. ఆ బేస్ అలా పడింది. సో దాంతో నాకు చెప్పాలంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఆ సీట్ 74లో నేను ఫస్ట్ ర్యాంక్ నాది 7 జిల్లాలకి. సో అది
కంటిన్యూ చేయలేకపోయినా కానీ బట్ వీఆర్ ది మెరిట్. 10th లో నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా కానీ టాప్ 20లో ఉంటాను 10 స్టేట్లో. బట్ ఆటోమేటిక్గా నేను 10th తర్వాత ఇంటర్మీడియట్కి నేను లైలా కాలేజీ విజయవాడ చేరాను. అంటే ఈ 6 ఏళ్ళు హాస్టల్ ఉండటం వలన మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళాలని అనిపించలేదు. దాంతో లైలా కాలేజీ మంచి పేరు ఉంది, సో అందుకని లైలా కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత ఎంసెట్ రాసాం. ఎంసెట్లో ర్యాంక్ బట్టి మనకి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో వచ్చింది. అది బేసికల్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేశాను బీటెక్. ఆ తర్వాత ఇక జాబ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇనీషియల్గా ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ లెక్చరర్ చేరాను ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్. ఆ తర్వాత అక్కడి నుంచి జస్ట్ ప్రైవేట్ గానే ఖాళీగా ఉండకుండా స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఎగ్జామ్స్ రాసుకున్నాము. ఎగ్జామ్స్ రాసుకుంటే నాకు మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ జాబ్లో కూడా అది బేసికల్గా ఎగ్జిక్యూటివ్ కాదు, అది నాన్ ఎగ్జిక్యూటివ్, బట్ జాబ్ వచ్చింది, చేరాము. గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అదే హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో సివిలియన్ పోస్టు. సో బేసికల్గా అది మనకి ఎద్దుమైలారంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది కదా, అది కూడాను ఆర్ట్ కిందకి వస్తుంది, కానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కింద వస్తుంది. బట్ ఇట్ ఇస్ కాల్డ్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ. అంటే యుద్ధ ట్యాంకులు తయారు చేస్తారు దానికి. ఆ యుద్ధ ట్యాంకులకి బేసికల్గా ఏంటంటే ఒకప్పుడు మనకి ఈ మామూలు మెషిన్స్ ఉండేవి, కంప్యూటర్ కంట్రోల్ మెషిన్ స్టార్ట్ చేశారు ఆ ఏజ్ లో, సిఎన్సి మెషిన్స్ అని. అప్పుడు దే రిక్వైర్ ఈసీఈ పర్సన్స్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కావాలి అప్పుడు వాళ్ళకి. ఆ టైంలో మేము రిక్రూట్ చేసుకున్నారు, అంటే ఇంజనీరింగ్ వాళ్ళు కావాలని చెప్పేసి. సో అలా చేయడం జరిగింది. ఆ తర్వాత సో ఐనో నాన్ ఎగ్జిక్యూటివ్ చెప్పా కదా, సో మనం ఇప్పుడు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ కెరీర్ గ్రోత్. కాబట్టి దీనికంటే పెద్ద పోస్ట్ ఎక్కడ వస్తుంది, దీనికంటే పెద్ద కంపెనీ ఎక్కడికి వెళ్తాము. అప్పుడు ఏంటి బేసికల్గా గవర్నమెంట్ జాబ్ తక్కువ ఉండేవి, గవర్నమెంట్ శాలరీ తక్కువ ఉండేది. ఆ టైంలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ జాబ్స్ ఎక్కువ మంచిగా ఉండేవి, శాలరీస్ ఎక్కువ ఉండేవి. ఆ రకంగా ఏంటంటే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, అలాగే నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇవన్నీ పిఎస్యూస్ అనమాట. అండ్ 86 దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది మాది డిపార్ట్మెంట్. 86 రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తీసేసి ఒక పిఎస్యూ ఫామ్ చేశారు. పిఎస్యూ ఫామ్ చేసిన తర్వాత మాది ఫస్ట్ రిక్రూట్మెంట్. సో ఆల్ ఇండియాలో ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్లో మనం రాష్ట్రం సెలెక్ట్ అయ్యాము, ఇంటర్వ్యూ పెట్టారు, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాము. దెన్ దే రిక్రూటెడ్ మీ యాజ్ ఎలక్ట్రానిక్స్ ఆఫీసర్ ఇన్ 1990. అలా మనకి ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ నుంచి పిఎస్సికి వచ్చాయన్నమాట. ఓకే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సరే మీరు ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ దాంట్లో అయిన తర్వాత కొంత టీచింగ్ సైడ్ వచ్చారు, తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, తర్వాత ఈ ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే ఈ వైపు రావడానికి మీకు ఏది ప్రేరణ, దీని వెనక ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే బేసికల్గా నాకు తెలిసింది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టు ఎక్కువ పడేది ఎయిర్పోర్ట్స్లోనే. సో ఆ రకంగా టెక్నికల్ గాను, సో అన్ని ఎయిర్పోర్ట్స్లోను అన్ని కంపెనీస్లోనూ ఒక పార్టీ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఉంటుంది, డిఫరెంట్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు. బట్ ఎయిర్పోర్ట్ సెక్టర్లో మెయిన్ ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ లో త్రూ అవుట్ ఎలక్ట్రానిక్స్ ఆఫీసర్స్ ఉంటారు. సో వీఆర్ ద బ్యాక్ బోన్ ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ బ్యాక్ బోన్ మేమే. ఫ్లైట్స్ సేఫ్ గా నడవాలన్నా గానీ, ఓకే, సో ఫ్లైట్ ఎక్కడ ప్రాపర్ కింద దిగాలన్నా గానీ మా అవసరం ఉంటుంది. అంతే, అదేలేండి. ఇప్పుడు అది టేక్ ఆఫ్ అయిందంటే మొత్తం మీదే ఆపరేషన్స్. ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ చేరిన క్యాడర్ ఏంటండి, పోస్ట్ ఏంటి? ఎలక్ట్రానిక్స్ సంబంధించి. అదే చెప్పాను కదా నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ అని. సో ఈ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఉన్న పోస్టులు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఆఫీసర్. నా ఫస్ట్ రిక్రూట్మెంట్ ఎలక్ట్రానిక్స్ ఆఫీసర్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. టెక్నికల్ పోస్ట్ 90లో చేరాము. మనం చదివింది బేసిక్ ఎలక్ట్రానిక్స్ చదువుతాము, వీళ్ళకి కావాల్సిన స్పెషలైజ్డ్ కాబట్టి వీళ్ళు 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు అలహాబాద్లో సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంది. ఈ ఏటీసీ వాళ్ళకి కానీ, ట్రాఫిక్ కంట్రోలర్స్ కానీ, ఈ ఎలక్ట్రానిక్స్ ఆఫీసర్స్ కానీ కంపల్సరీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ లో పాస్ అయితేనే పోస్టింగ్ ఇస్తారు. ఏటీసీ ర్యాంకు ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ ఆఫీసర్ అన్నారు కదా, దానికి ఏంటి ఏమన్నా సేమ్ క్యాడర్? అంటే బేసికల్ ఎలా ఉంటుందంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 2 మెయిన్ ఫంక్షన్స్. ఒకటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పైలట్ తో మాట్లాడతారు, పైలట్ గైడ్ చేస్తారు. వాళ్ళు ఓన్లీ మాట్లాడటం గైడ్ చేయడం వాళ్ళ పని. కానీ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ అంతా మేము ఇస్తాము. సపోజ్ మీరు ఉన్నారు, పైలట్తో మాట్లాడాలి,
ఈ ట్రాఫిక్ కంట్రోల్ పైలట్తో మాట్లాడతారు కదా, అలాగే పైలట్ మాట్లాడతాడు ట్రాఫిక్ కంట్రోలర్తో. ఈ కమ్యూనికేషన్ మనం మాట్లాడి వాడు వినిపించుకోవాలి, వాడి మాట మనం వినిపించుకోవాలి, దానికి కమ్యూనికేషన్ వాడతాం. అది మేము ప్రొవైడ్ చేస్తాం. ట్రాన్స్మిటర్ రిసీవర్, ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ వి ప్రొవైడ్, వి మెయింటైన్. మేము ప్రొవైడ్ చేస్తాం, మెయింటైన్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఫ్లైట్ ఉంది, వీటి కోసం హైదరాబాద్ టు బాంబే, ఇక టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ బాంబే దాకాను వాడికి రూటింగ్, నావిగేషన్, ఎలా వెళ్ళాలి, ఎటుపక్క వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వెదర్ దృష్ట్యా కూడా కొన్ని వెదర్ కాదు, డైరెక్షన్ టోటల్ వెదర్ ఎలాగుంటుంది, డైరెక్షన్ కూడాను. ఎటుపక్క వెళ్తే నువ్వు హైదరాబాద్ బాంబే వస్తుంది హైదరాబాద్ నుంచి. ఇప్పుడు హైదరాబాద్ టేక్ ఆఫ్ అయిన తర్వాత నువ్వు ఎటుపక్క వెళ్ళాలి, నార్త్ వెళ్ళాలా, సౌత్ వెళ్ళాలా, లేదా సౌత్ ఈస్ట్ వెళ్ళాలా, నార్త్ వెస్ట్ వెళ్ళాలా, అది ఇంపార్టెంట్ కదా. ఏ యాంగిల్ వెళ్ళాలి, ఎటుపక్క బాంబే ఉంది, అది నావిగేషన్. ఇంకోటి సర్వేలెన్స్. మా క్యాటరీ అంటే బేసికల్ గా కమ్యూనికేషన్, నావిగేషన్ అండ్ సర్వేలెన్స్. కమ్యూనికేషన్ చెప్పా కదా మీకు, పైలట్ కి ఏటీసీ వాళ్ళకి మాట్లాడుకుంటాం, అది కమ్యూనికేషన్. నావిగేషన్ అంటే డైరెక్షన్ గివెన్ టు ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ కి. సర్వేలెన్స్ అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోలర్ కంట్రోల్ చేసినప్పుడు ట్రాఫిక్ ని వాడి సపోర్ట్ గా మామూలు గుర్తుపెట్టుకుని చేయాలి. గుర్తుపెట్టుకుంటే అంటే హ్యూమన్ ఎర్రర్స్ అవుతుంది. హ్యూమన్ ఎర్రర్స్ లో దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ compromising on safety, safety of aircraft, safety of passenger. So we provide surveillance mechanism. అంటే గుర్తుపెట్టుకుంటే కాదు, కళ్ళ ముందు కనిపించాలి తప్పు చేయకుండా. ట్రాఫిక్ కళ్ళ ముందు కనిపిస్తే తప్పులు తగ్గుతాయి, యాక్సిడెంట్స్ తగ్గుతాయి, సేఫ్టీ పెరుగుతుంది. సో ఆ సర్వేలెన్స్ కోసం ఏం చేస్తాను, వీ డిప్లాయ్ రాడార్స్ ఇచ్చి రాడార్ డేటాని ప్రాసెస్ చేసి కళ్ళ ముందు కంప్యూటర్ మీద ట్రాఫిక్ కంట్రోల్ చూపిస్తాము. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఎలా మూవ్ అవుతుంది, ఈ ఎయిర్క్రాఫ్ట్ అలా మూవ్ అవుతుంది. సో ఎక్కడ రెండు దగ్గరికి వస్తాయి, దగ్గరికి వచ్చినప్పుడు ఎలా సెపరేట్ చేయాలి. సో వీఆర్ ఇన్షూరింగ్ సేఫ్టీ, 100% సేఫ్టీ అనమాట. ఆ సర్వేలెన్స్ ఈ సిఎన్ఎస్ ఈజ్ మై క్యాడర్. So CNS is my cadre. I joined as electronics officer. We provide all these facilities, communication facilities, navigation facilities and surveillance facilities. ఇవి మేము ప్రొవైడ్ చేస్తాము, మెయింటైన్ చేస్తాం త్రూ అవుట్. ఇది వాడుకొని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విల్ కంట్రోల్ ద ట్రాఫిక్, ఈ ఇన్షూర్ సేఫ్టీ. సో వాళ్ళు ఫ్రంట్ ఎండ్, మేము బ్యాక్ ఎండ్ బిహైండ్ ద స్క్రీన్ అనమాట. టెక్నికల్ టీమ్ అంతా అది. సో సిమిలర్ సిస్టమ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఆల్సో. మీరు ఇండియాలో ఉంటే ఇదే ఉంది, మేము కంట్రోల్ చేస్తాము. ఎయిర్ స్పేస్ బిలాంగ్స్ టు ఏ అనమాట, ఎయిర్ స్పేస్. అదే మన ఇండియా దాటి బయటకు వెళ్ళిన తర్వాత ప్రతి కంట్రీకి ఒక కంట్రోల్ స్పేస్ ఉంటుంది, అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ హ్యాండ్ షేకింగ్, ఇప్పుడు మన కంట్రోల్ ఏరియా నుంచి వాళ్ళ కంట్రోల్ ఏరియా అయినప్పుడు ప్రాపర్లీ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఎయిర్క్రాఫ్ట్ ని. ఇప్పుడు మనకి ఒక ఫ్లైట్ బ్యాంకాక్ నుంచి బయలుదేరింది, బ్యాంకాక్ వాడు కంట్రోల్ చేస్తాడు, తర్వాత రంగూన్ వాడు ఇస్తాడు, రంగూన్ కంట్రోల్ చేస్తుంది, ఢాకా వాడు కంట్రోల్ చేస్తాడు, ఢాకా తర్వాత కలకత్తా కంట్రోల్ చేస్తుంది, కలకత్తా తర్వాత ఢిల్లీ, తర్వాత కరాచీ, అలాగా. సో త్రూఅవుట్ అదేలేండి, జస్ట్ లైక్ ఇప్పుడు స్టేషన్స్ ఉంటాయి, పోలీస్ స్టేషన్స్, ఏమన్నా విఐపీలు పోతుంటే సెక్యూరిటీ కూడా వాళ్ళ లిమిట్స్ ఇచ్చిన తర్వాత ఇంకోళ్ళు క్యారీ ఫార్వర్డ్. సో త్రూ అవుట్ ఫ్లైట్ ఎప్పుడో ఒకప్పుడు ఎవరితో మాట్లాడుతూనే ఉంటాడు పైలట్ మాట్లాడటం మానేశాడంటే సంథింగ్ హ్యాపెండ్ ఎయిర్ క్రాఫ్ట్. వెంటనే ఆ డిస్ట్రిక్ట్ అథారిటీకి లాస్ట్ టైం ఎక్కడ కనిపించింది, ఎందుకు ఏమైంది అని చెప్పేసి ఆ ఎస్పీకి ఆ కలెక్టర్ ఫోన్ చేస్తారు ఇమీడియట్ గా, ఎక్కడ ఉంది ఫ్లైట్, ఏం కనిపించిందా, పబ్లిక్ ఏమైనా తెలిసిందా, వీళ్ళు ట్రేస్ అనమాట ఏమైందని. మరి ఇంత టెక్నికల్ అంటే ఆపరేషన్ అంటున్నారు కదా, మీరు నావిగేషన్ చేస్తుంటారు, మరి కొన్ని క్రాష్ అవుతుంటాయి, అన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి కదండి అప్పుడప్పుడు, ఎట్లా అది? సో క్రాష్ కావడానికి చాలా రీజన్స్ ఉంటాయి, దాంట్లో ఇట్ ఈస్ ఎ చైన్. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసే ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షన్ అవ్వచ్చు, సరిగ్గా పని చేయకపోవచ్చు, బట్ ఐఎమ్ సపోజ్ టు మెయింటైన్ ప్రాపర్లీ. ఆ టైంకి జనరల్ గా వీ టేక్ ఆల్ ప్రికాషన్స్. ఎక్విప్మెంట్ ఏ విధంగా పని చేయాలో ఆ విధంగా పని చేయకపోతే వెంటనే మనకు తెలియాలి, వెంటనే బంద్ చేయాలి. బంద్ చేసి ఎక్కువ పని చేయట్లేదు, ఆల్టర్నేటివ్ మెకానిజం వాడుకోమని చెప్తాం. ఓకే, అది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డిసైడ్ చేస్తాడు. ఓకే, ఆ తర్వాత మేము చెప్పే వాళ్ళమే ఫాలో అయ్యేది ఎవరు? పైలట్ సరిగ్గా ఫాలో కాకపోయినా ప్రాబ్లమే. అదేలేండి, ఇప్పుడు డ్రైవింగ్ పోతున్నాడు రోడ్, అది. సో పైలట్ చేతిలో చాలా ఉంటుంది. మనం ఏంటంటే we never force pilot. Pilot is the commander. He takes decision on his own because we provide information.
ఓకే, వెదర్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇస్తాము, ఓకే, ట్రాఫిక్ గురించి చెప్తాము, ఓకే. కానీ అల్టిమేట్గా డిసైడ్ చేయాల్సింది పైలట్. ల్యాండ్ కావాలా అక్కర్లేదా, ల్యాండ్ కాకుండా పక్కకి వెళ్ళిపోవాలా, నావిగేషన్ కరెక్ట్ ఉందా లేదా అని అది అంతా ఆయన చూసుకుంటాం పైలట్. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నేను క్యాలికట్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక క్రాష్ అయింది. సో నార్మల్గా అదృష్టం అని చెప్పు, దురదృష్టం ఉన్నప్పుడు క్రాష్ అయింది 2020లో. అది దుబాయ్ నుంచి క్యాలికట్ వస్తుంది ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఓకే, నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ని ఆ ఎయిర్పోర్ట్కి. ఓకే, సో క్రాష్ అయింది. ఎవరు తప్పు? క్రాష్ అయిపోయింది, 3 ముక్కలు అయిపోయింది. వెంటనే మేము రెస్క్యూ చేసాము, ఎంక్వైరీ ఉంటుంది కదా, రెస్క్యూ చేసాము, హాస్పిటల్ పంపించాము. ఓకే, ఆ తర్వాత ఎంక్వైరీ వచ్చింది, ఎంక్వైరీలో అన్ని అడిగారు. సో అల్టిమేట్గా దే డిసైడ్ ఎవరు తప్పని. ఇది 2020లో క్రాష్. 2010లో క్రాష్ అయింది మ్యాంగ్లూరులో. ఓకే, అది ఫ్యాటల్ క్రాష్. దాంట్లో ఏమంటే అరౌండ్ క్యాలికట్ మీరు అన్నది 2020లో, దాంట్లో ఏమన్నా డెత్ అయ్యాయా? అవును, 190 మంది ఉన్నారు. 190 మంది ప్యాసింజర్స్ క్రూ కలిపి. దాంట్లో యాక్సిడెంట్ అయిన రోజు 18 మంది చచ్చిపోయారు. 18 ఓకే, చాలా తక్కువ, 18. ఓకే, 3 హాస్పిటల్ పోయారు. తర్వాత టోటల్ 21 క్యాజువాలిటీస్ అవుట్ ఆఫ్ 190. యాక్సిడెంట్ అయిన 1:30 అందరిని పంపించేసాను హాస్పిటల్స్కి. ఏమంటే అంబులెన్స్ పిలిచాము, అంబులెన్స్, ప్రైవేట్ పీపుల్ టాక్సీ పిలిచాము, ప్రైవేట్ పీపుల్ ఓన్ కార్ పిలిచాము. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ అందాలి. సో ఐ హావ్ టు షిఫ్ట్ ఎవ్రీబడీ టు హాస్పిటల్. కూడా సేవ్ చేయాలి. కానీ నన్ను అడిగారు క్వశ్చన్, నువ్వు ఎలా పర్మిట్ చేసావని, బయట వాళ్ళని ఎలా వాడావు నువ్వు, ట్యాక్సీ వాళ్ళు ఎలా వాడావు నువ్వు, మీ ఎస్ఓపిలో ఇవన్నీ ఉన్నాయా అని. నేను చెప్పాను, యాక్సిడెంట్ అయినప్పుడు ఎస్ఓపి ఇస్ నాట్ మెయిన్, ఫస్ట్ ప్రాణం కాపాడటం మెయిన్, ప్రాణం కాపాడటం మెయిన్. ఆ టైంలో బుక్స్ చూసుకుంటూ బుక్లో ఫాలో కాలేము. ఓకే, మనకి ప్రియారిటీ ఏంటి? మెడికల్ ఎయిడ్ అందాలి అందరికి, అందరు సేఫ్గా ఉండాలి, క్యాజువల్ తగ్గాలి. సో అది బేసికల్గా ఏమన్నమాట. సో అల్టిమేట్గా ఎంక్వైరీ అయింది. ఎంక్వైరీలో నా నుంచి తప్పేం లేదు. బేసికలీ ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ పైలట్. ఓకే, ఏమైందంటే ఫస్ట్ భయంకర వర్షం వస్తుంది, విండ్ ఉంది. ఫస్ట్ ఒక పక్క నుంచి వస్తున్నాడు, ల్యాండ్ కాలేకపోయాడు, ల్యాండ్ కాలేక మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. ఇంకో పక్క నుంచి వచ్చాడు. వచ్చినప్పుడు యాక్చువల్గా మనం ఉన్నది క్యాలికట్లో. క్యాలికట్ చుట్టుపక్కల 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి కన్నూరు, ఇంకోటి కొచ్చిన్, ఇంకోటి కోయంబత్తూర్. 200 కిలోమీటర్ రేడియస్ లో 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అక్కడ వెళ్ళిపోవచ్చు యాజ్ పర్ ఎస్ఓపి. పైలట్ డెసిషన్ మేము చెప్పము. మేము చెప్తామంటే ఈ వెదర్ ఇలా ఉంది, విజిబిలిటీ ఇంత కనిపిస్తుంది, 2000 మీటర్లు కనిపిస్తుంది, 2000 మీటర్లు కనిపిస్తుంది, తర్వాత గాలి ఇంత ఉంది. ఓకే, ఇటు పక్క నుంచి ఇటు పక్క వీస్తుంది, డైరెక్షన్ చెప్తాం. గాలి ఎంత స్పీడ్ ఉంది, ఇటు పక్క వీస్తుంది చెప్తాము. ఓకే, పైలట్ హాస్ డిసైడ్ ల్యాండ్ కావాలి వెళ్ళిపోవాలని. సో హి హాస్ టేకెన్ ఎ డెసిషన్ విచ్ బికేమ్ ఏ రాంగ్ వన్. అది అదే ఏదైనా పైలట్ నిర్ణయం అంతే, డెసిజన్ తోటి ముందు నావిగేషన్ ఏదైనా అల్టిమేట్గా పైలట్ డెసిషన్ ఫైనల్గా. సరే సార్, ఇప్పుడు మీరు రకరకాల కేడర్లో పనిచేశారు. ఎన్ని స్టేట్స్లో అంటే ఎన్ని ఎయిర్పోర్ట్లలో పనిచేశారంటే అంత నార్త్ సౌత్ అంట? నేను చెప్పాను కదా ఇందాక 1990లో చేరానని. ఫస్ట్ 4 months ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత దే విల్ బి పోస్టింగ్ టు డిఫరెంట్ స్టేషన్స్. ట్రైనింగ్లో కూడా ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ కూడా నేనే ఫస్ట్ యాక్చువల్గా మా బ్యాచ్లో. ఆ తర్వాత నాకు కలకట్టా ఇచ్చారు పోస్టింగ్. కలకట్టా ఎయిర్పోర్ట్లో కొన్నాళ్ళు పనిచేశాను. ఆ తర్వాత 93లో అస్సాంలో డిబ్రూగఢ్ అని ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. అంటే గౌహతి మెయిన్ సిటీ, డిబ్రూగఢ్ అనేది ఆల్మోస్ట్ ఎండ్లో ఉంటుంది, చైనా బోర్డర్కి 100 కిలోమీటర్లు. సో అక్కడ పోస్టింగ్ వచ్చింది. అక్కడ ఉండగానే నేను అమెరికా వెళ్ళాను ట్రైనింగ్కి.
డిపార్ట్మెంట్ పంపించిన ట్రైనింగ్కి. యుఎస్ లో కూడా ట్రైనింగ్ ఉంటుందా? ఒక 3.5 months ఉన్నాను. మన ఇండియన్ వాళ్ళకి కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి అంటే అలా కాదు, బేసిక్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పా కదా సర్లెన్స్ చూస్తామని. సర్లెన్స్ సంబంధించిన రాడార్స్ కొంటాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బేసికల్గా ఎక్విప్మెంట్స్ కొంటాము. ఎక్విప్మెంట్స్ కొన్న తర్వాత మనం మెయింటైన్ చేయాలి. అది 10 ఏళ్ళు 15 ఏళ్ళు సర్వీస్లో ఉంటుంది. ఈ 15 ఏళ్ళు మనం మెయింటైన్ చేయాలి. 15 ఏళ్ళు మెయింటైన్ చేయాలంటే మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయరు వాళ్ళు, మనం నేర్చుకోవాలి. వాళ్ళు మన ట్రైనింగ్ ఇస్తారు హౌ టు మెయింటైన్ అని. ఆ ట్రైనింగ్ కోసం పంపిస్తారు. మనం ఏ ఎక్విప్మెంట్ కొన్నా కానీ కన్సర్న్డ్ మ్యానుఫ్యాక్చర్ పంపిస్తారు. అది పార్ట్ ఆఫ్ టెండర్, కాంట్రాక్ట్ పార్ట్ ఆఫ్ టెండర్ అనమాట. అంటే ఎక్విప్మెంట్ కొన్నప్పుడు ఇంతమంది ట్రైన్ చేయాలి ఉంటుంది అన్నమాట. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చూసుకుంటారు, పంపిస్తారు. అలా పంపించారు 93లో. ఒక 100 రోజులు ఉన్నాను యుఎస్లో. ఆ ట్రైనింగ్ తర్వాత హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది. ఎక్కడి నుంచి? అస్సాం నుంచి. సో హైదరాబాద్ 94లో వచ్చాను, మేలో. సో 94 నుంచి 98 దాకా ఉన్నాను హైదరాబాద్లో. ఈ టైంలోనే నేను పార్ట్ టైం MBA చేశాను. ఓహో, పార్ట్ టైం MBA ఉస్మానియాలో. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు, ఈవినింగ్. ఓ ఈవినింగ్. ఓకే ఓకే. 95 to 98 మనం అది కూడా ఎంట్రన్స్ ద్వారానే. మన పర్పస్ ఏంది మళ్ళీ మీరు MBA చేయడం అంటే? ఇంకా దానికి అది నా ప్యాషన్, ఇంట్రెస్ట్. నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ అవగానే చేద్దాం అనుకున్నాను. బట్ అప్పుడు సిచ్యువేషన్ బట్టి, ఫాదర్ చెప్పిన బట్టి ఫస్ట్ టైం ఎంటర్ టు జాబ్ అనమాట. ఆ కోరిక ఉండిపోయింది MBA చేయాలని. ఆ కోరిక పెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ MBAకి IIM కలకటాలో స్టార్ట్ చేశాను 92లో. పెళ్ళి అయిన కొత్తలోనే నాకు IIM కలకటాలో సీట్ వచ్చింది. అది పార్ట్ టైమే, త్రూ క్యాట్ ఓన్లీ. క్యాట్ ఎగ్జామ్ ద్వారానే పార్ట్ టైం MBAకి వచ్చింది. సో అక్కడ పార్ట్ టైం MBA ఎలా ఉంటుందంటే సిటీలో పెడతారు. సిటీలో సెంటర్ ఉంది. 7 terms ఉంటుంది అన్నమాట, ఒక్కొక్కటి 3 నెలలు. సో నేను 4 terms అయిపోయింది. ఈ లోపు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది డిబ్రూగర్కి. ఆ తర్వాత ఫారెన్ వెళ్ళాను. అలా డిస్కంటిన్యూ అయిపోయింది. ఐ కుడ్ నాట్ కంప్లీట్. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్యాషన్ పర్సూ చేయడానికి మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ చేశాను MBA. 95లో చేరాను. 98లో కంప్లీట్ అయింది. ఐఎమ్ టాపర్ దేర్. ఐ గాట్ గోల్డ్ మెడల్ పార్ట్ టైంలో ఉస్మానియా MBAలో. సో అదొక అచీవ్మెంట్ అనుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ ఉన్న బాస్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్, ఇక్కడ మన బేగంపేట ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఉంటారు అనమాట. ఆయన MBA బాస్ అంటే ఎయిర్పోర్ట్ బాస్. ఆయన MBA అయిపోయింది కదా, నువ్వు నాకు హెల్ప్ చేయి మేనేజ్మెంట్ అని చెప్పేసి. సో ఈ పుల్ మీ ఫ్రమ్ టెక్నికల్. ఆ రకంగా అంటే అది నాకు బ్లెస్సింగ్ అయింది. ఆయన బయట తీశాడు టెక్నికల్ నుంచి. టెక్నికల్ నుంచి బయట తీసిన తర్వాత డిఫరెంట్ పోస్టులో ఆయన ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం పెట్టాడు. ట్రంప్ కార్డ్ లాగానే మన వాడుకున్నాను నన్ను. సో ఆ రకంగా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది రకరకాల డిపార్ట్మెంట్లో. సో ఆ రకంగా నేను ఆల్మోస్ట్ 2011 దాకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో టెక్నికల్ వదిలేసిన తర్వాత కూడాను మధ్యలో టెక్నికల్ కొనాలి వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో ఎయిర్పోర్ట్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో ఎక్సెప్ట్ 2 డిపార్ట్మెంట్స్, ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ ఒకటి, అంటే సివిల్ ఎలక్ట్రికల్ ఉంది కదా, అది కాకుండాను. అలా కాకుండా మన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఐ రిక్వైర్ ట్రైనింగ్ కాబట్టి ఈ 3 తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్ పనిచేశాను నేను. హెడ్ కింద, HOD కింద, డిపార్ట్మెంట్ కింద. అది ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. గెయిన్ చేసిన తర్వాత నేను కూడా అప్లై చేశాను ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి. సో ఆ రకంగా 2009లో ఫస్ట్ టైం ఆఫర్ ఇచ్చారు. బట్ పోస్టింగ్ ఏంటంటే లే అంటే జమ్మూ కాశ్మీర్, జుహూ అంటే బాంబే, మన తర్వాత ఇంపాల్, అలా దూరం ఉన్నాయి. సౌత్లో ఏ పోస్టింగ్ లేవు. సో రిఫ్యూజ్ చేశాను వద్దని. ఆ తర్వాత మళ్ళీ 11లో అపీర్ అయ్యాను. 11లో మళ్ళీ సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి పోస్టింగ్ ఇచ్చారు విశాఖపట్నం యాజ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్, గ్రేడ్ 3 ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అనమాట. గ్రేడ్ 3 అంటే జాయింట్ GM లెవెల్. సో విశాఖపట్నంలో చేరాను. దట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ యాజ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్. అండ్ అప్పుడు దాకా డిఫరెంట్ డిపార్ట్మెంట్ డ్యూటీ పనిచేశాను. టెక్నికల్ అయిపోయింది. దెన్ ఐ బికేమ్ బాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ అంటే బాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో విశాఖపట్నంలో 2011 జూన్లో స్టార్ట్ అయింది నా కెరీర్ యాజ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్, బాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్. దట్ కంటిన్యూడ్ till last year. సో విశాఖపట్నంలో బేసికల్ విశాఖపట్నం అంటే మన స్టేట్, కంబైన్ స్టేట్లో దాన్ని చదువుకుంది అక్కడ. సో సెపరేట్ ప్రేమ ఉంటుంది విశాఖపట్నం మీద. అది సో విశాఖపట్నం ఇప్పుడు ఎక్కడో పనిచేయటం వేరు, విశాఖపట్నం పనిచేయటం వేరు, హోమ్ టర్ఫ్ లాగా అనమాట. సో అందరు తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు.
మా క్లాస్మేట్స్ వస్తుంటారు పోతుంటారు. అవునవును. సో ఆ రకంగా అదొక సాటిస్ఫాక్షన్. అంతే అంతే, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా ఆ విధంగా. సో అది స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత సో ఐ కుడ్ డూ మెనీ థింగ్స్ ఇన్ విశాఖపట్నం. నా కెరీర్కి అది టర్నింగ్ పాయింట్. యాక్చువల్గా ఐ బిలీవ్ ఇన్ లార్డ్ బాలాజీ. ఓకే, ఆ టైంలో నేను విశాఖపట్నం పోస్టింగ్ వచ్చినప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కింద ఒక క్రిస్టియన్ వేశారు. ఓకే, వేస్తే ఆయన ఆఫర్ ఇచ్చాడు, విశాఖపట్నము తిరుపతి మార్చుకుందాం, ఎక్స్చేంజ్ చేసుకుందామని, మ్యూచువల్. నేను అప్పుడు ఏమనుకున్నా అంటే బాలాజీ నన్ను కావాలని కోరుకుంటే నాకు డైరెక్ట్గా వచ్చిండేది. ఓకే, ఆయన డెసిషన్ నేను విశాఖపట్నం వెళ్ళాలని. ఓకే, కాబట్టి మేనేజ్మెంట్ డెసిషన్ నేను విశాఖపట్నం వెళ్ళాలని. బాలాజీ ఆపలేదు నన్ను, తిరుపతి లాక్కోలేదు. కాబట్టి విశాఖపట్నం వెళ్తే నాకు మంచి జరుగుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు గో అగైన్స్ట్ మేనేజ్మెంట్, ఐ డోంట్ గో అగైన్స్ట్ డెసిషన్ ఆఫ్ గాడ్. అలా విశాఖపట్నం వెళ్ళాను. సో దట్ బికేమ్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. ఐ కుడ్ డూ మెనీ థింగ్స్ ఇన్ విశాఖపట్నం. సో విశాఖపట్నం కెరీర్లో విశాఖపట్నంకి యాక్చువల్గా నేను వెళ్ళినప్పటికీ నేను వచ్చినప్పటికీ లాట్ ఆఫ్ చేంజెస్ చేశాను. నేను 11 జూన్లో వెళ్ళాను, 13 అక్టోబర్లో వచ్చాను బయటికి విశాఖపట్నం నుంచి. సో ఆ 2 year 4 monthsలో ఐ కుడ్ డూ మెనీ థింగ్స్. అది మన స్టేట్ ఎయిర్పోర్ట్కి అప్పుడు కంబైన్ స్టేట్లో నా ప్లేస్కి మీరు చేంజెస్ తీసుకొచ్చారు అక్కడ. ఎట్లా అంటే దాంట్లో రకరకాలు ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఏంటంటే ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటుంది ఫ్లైట్ ఎయిర్పోర్ట్. అదొకటి. అంతా నేవీ కంట్రోల్, అది డిఫెన్స్ కంట్రోల్ ఎయిర్పోర్ట్. అంటే 86 దాకా మన ఎయిర్పోర్టే, అంటే సివిల్ ఎయిర్పోర్టే. అప్పుడు ఏంటంటే మనకి 86 ముందు ఏంటంటే మనకి ఫ్లైట్స్ తక్కువ. ఎయిర్ ఇండియా ఉండేది. ఎయిర్ ఇండియా కూడా ఎన్ని ఉండేది, ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదో వారానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు అదే రోజు ఒకటే వచ్చేది. మిగతా అంతా ఖాళీగా ఉంటుంది ఎయిర్పోర్ట్. మొత్తము డిఫెన్స్ వాడుతుంది. ఎప్పుడైతే 86లో మేము పిఎస్యూ అయ్యామో, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటే బడ్జెట్ సపోర్ట్ వస్తుంది, పిఎస్సీ అయితే బడ్జెట్ సపోర్ట్ రాదు. పిఎస్సీ అంటే యూ హ్యావ్ టు జనరేట్ యువర్ ఓన్ ఫండ్స్. అప్పుడు ఏంటి, బేసికల్గా బ్యాలెన్స్ షీట్ చూస్తాం పిఎస్సీలో, ఎంత ఖర్చు పెడుతున్నామో ఎంత డబ్బులు వస్తున్నాయి. ఆ రకంగా చూస్తే మనం సర్వీస్ తప్పించి డబ్బులు ఏం రావట్లేదు విశాఖపట్నంలో. దాంతో డిఫెన్స్ వాళ్ళ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడున్న మేనేజ్మెంట్ ఏం థింక్ చేసిందంటే డిఫెన్స్కి ఇచ్చేస్తే మనకి ఖర్చు తగ్గుతుంది ఉద్దేశంతో వాళ్ళు డిఫెన్స్కి ఇచ్చేసారు, నేవీకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో అది కంటిన్యూ అయిపోయి ఎయిర్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఓన్లీ కమర్షియల్ ఫ్లైట్ సంబంధించి మాత్రం మనం చూస్తాము. అంటే రన్వే వాళ్ళది, ఎయిర్పోర్ట్ వాళ్ళది. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ అయితే నేవీ అయితే అటుపక్క వెళ్తాయి, మన సివిల్ ఫ్లైట్స్ మన దగ్గరికి వస్తాయి. సో మనం టెర్మినల్ బిల్డింగ్, ప్యాసింజర్ ఫెసిలిటేషను, కమర్షియల్ థింగ్స్ అన్ని, తర్వాత ఆ పార్కింగ్, కమర్షియల్ పార్కింగ్, తర్వాత ఎయిర్క్రాఫ్ట్ పార్కింగ్, సివిల్, ఇవన్నీ మనం చూస్తాము. దట్ ఈస్ కాల్డ్ సివిల్ ఎంక్లేవ్. ఈ కాన్సెప్ట్ ఏమిటంటే ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ ఎయిర్పోర్ట్ A to Z మందే ఎయిర్పోర్ట్ దాటిది. కానీ విశాఖపట్నంలో రన్వే నేవీది, ట్రాఫిక్ కంట్రోల్ నేవీది, మనది ఓన్లీ ల్యాండ్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తుంది. మనం ప్యాసింజర్ ఫెసిలిటేషన్ మిగతా చూస్తాం అంతే. సో అది కాల్డ్ సివిల్ ఎంక్లేవ్ అనమాట. పూణే అంతే, పూణే అదే, అలాగే శ్రీనగర్ అంతే, గోవా అంతే, అలాగే దిస్ కాల్డ్ సివిల్ ఎంక్లేవ్స్. సో విశాఖపట్నం సివిల్ ఎంక్లేవ్ అంటే టెర్మినల్ ఒకటి ఆగిరి ఉంటుంది. సో ఈ రన్వే ఆగిరి ఉండదు. సో బట్ ఆ టెర్మినల్లో ఏంటంటే 8 to 8 ఉండేది అప్పుడు ఉన్నప్పుడు ఆపరేషను. సో డొమెస్టిక్ ఉండేది అప్పుడు, ఇండిగో లేదు, ఓన్లీ స్పైస్ జెట్, కింగ్ ఫిషర్, ఎయిర్ ఇండియా ఇవి ఉండేవి అనమాట. 12 hours ఉండేది ఆపరేషను. తర్వాత బిల్డింగ్ కట్టాము ఇంటర్నేషనల్కి, కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు. ఎంత మీ పీరియడ్ లో జరిగినాయి అక్కడ? అదే నా పీరియడ్ లో 12 గంటల నుంచి 24 గంటలు అయింది. 12 ఎయిర్పోర్ట్ ని రౌండ్ ది క్లాక్ చేశాం నా టైంలోనే. నా టైంలోనే ఇంటర్నేషనల్ తెచ్చాను, దుబాయ్ ఫ్లైట్ తెచ్చాను, సింగపూర్ ఫ్లైట్ తెచ్చాను నా టైంలోనే. అంటే ఇంటర్నేషనల్ అయింది నా టైంలోనే, నా టైంలోనే. ఓకే, సో 12 hours 24 చేసాము, ఇంటర్నేషనల్ వచ్చింది. ఓకే, ఇండిగోని తెచ్చింది నేనే, ఇండిగో స్టార్ట్ నా టైంలో. 13లో ఇటు హైదరాబాద్ బేగంపేట్, మళ్ళీ 13లో ఐ గాట్ ప్రమోషన్. ఓహో, ప్రమోషన్ తీసుకున్నారు. అంటే అప్పుడు దాకా ఏపీడీ గ్రేడ్ 3, ఏపీడీ గ్రేడ్ 2 ప్రమోషన్ వచ్చింది. అంటే మళ్ళీ అప్లై చేసాము, ఇంటర్వ్యూ అయింది, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాము, పోస్టింగ్ మనకి శ్రీనగర్ ఇచ్చారు. ఆన్ ప్రమోషన్ ఐ వెంట్ టు శ్రీనగర్. ఇంకోటి అంటే మనము విశాఖపట్నంలో ఉండగా నేను వెళ్ళినప్పుడు 7 lakhs ప్యాసింజర్స్,
ఆ ఎయిర్పోర్ట్లో ఓకే ఆ టైంలో. ఎప్పుడు 2011లో. నేను బయటకు వచ్చినప్పుడు 1.2 మిలియన్ అంటే 12 lakhs. సో 1 మిలియన్ క్రాస్ చేయడం డిఫరెంట్ అన్నమాట యాక్చువల్గా. అదొక అచీవ్మెంట్. ఇది కాకుండాను మామూలుగా టూరిజం వాళ్ళు, మినిస్టర్ ఆఫ్ టూరిజం, సెంట్రల్ గవర్నమెంట్, దే గివ్ అవార్డ్స్. ఏది అన్నిటికీ అంటే బెస్ట్ టూరిస్ట్ ఆపరేటర్ అని, బెస్ట్ ఎయిర్పోర్ట్ అని, రకరకాల కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో ఎయిర్పోర్ట్స్కి 2 కేటగిరీలు ఉన్నాయి. పెద్ద ఎయిర్పోర్ట్స్ ఒక కేటగిరీ, చిన్న ఎయిర్పోర్ట్స్ ఒక కేటగిరీ. మనకి చిన్న ఎయిర్పోర్ట్ కేటగిరీలో మనకి విశాఖపట్నం అవార్డు వచ్చింది నా టైంలోనే. అదే నేను మన అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ గారిని తీసుకున్నాను. సో మా డీపీలో ఉంటుంది, నా ఫోటో నా డీపీలో ఉంటుంది. చిరంజీవి గారు మినిస్టర్ అప్పుడు టూరిజం మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ లో. నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ని. గంటా శ్రీనివాసరావు గారు స్టేట్ మినిస్టర్ ఎయిర్పోర్ట్స్ కి. మీ అందరము ఆ ఫోటోలు ఉంటాము. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్ అవార్డు తీసుకున్నాను, బెస్ట్ ఎయిర్పోర్ట్, చిన్న వాటిలో బెస్ట్ ఎయిర్పోర్ట్ కింద విశాఖపట్నం. సో మనము చేసిన డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు ఎలా వచ్చింది? ప్రమోషన్ మూలంగా మనం చేసిన పని గుర్తించారు మేనేజ్మెంట్, ప్రమోషన్ ఇచ్చారు, శ్రీనగర్ పంపించారు. శ్రీనగర్ లో నేను ఒక 1 year ఉన్నాను. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు పొందారంటే మంచి అచీవ్మెంట్. సో అక్కడ శ్రీనగర్ వెళ్ళాము. అక్కడ కూడాను ఐ కుడ్ డూ మెనీ థింగ్స్. అంటే అది మీకు ఐడియా ఉండొచ్చు, శ్రీనగర్ ఈజ్ ఏ ముస్లిం స్టేట్, మీకు తెలుసు కదా. సో వాళ్ళకేంటి బేసికల్ గా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, రోజు నమాజ్ ఉంటుంది. నమాజ్ ఎక్కడికి బయటికి వెళ్ళరు. నమాజ్ కోసం ఎక్కడ పడితే అక్కడ కార్పెట్ వేసి నమాజ్ చేస్తుంటారు. సో ఎయిర్పోర్ట్ లో కూడా అదే పరిస్థితి. ప్రతి ఏరియాలోనూ ఒక కార్పెట్, ఒక నమాజ్. ఎంప్లాయీస్ బయట వాళ్ళు ఏదైనా ప్యాసింజర్స్ కానీ. సో అది సెంటిమెంట్ ఒకటి. బట్ ఐ కుడ్ డూ దట్. అంటే అన్ని చోట్ల కాదు, ఒక చోట పెట్టుకోండి. ఎయిర్పోర్ట్ మొత్తం మీద ఒక చోట, అంతేగాని మొత్తం ప్రతి చోట చిత్రం ముక్కలు కాదు. అదొకటి చేశాను. ఆ తర్వాత సగం బిల్డింగ్ పక్కన పెట్టారు. ఏమంటే హజ్ ఆపరేషన్ కోసం. హజ్ అయితే 2 months. ఎరైవల్ ఒక ముక్క, డిపాజిట్ ఒక ముక్క పక్కన పెట్టారు హజ్ కోసం చెప్పేసి. ఉన్న ముక్క ఏం సరిపోదు, రష్ ఎక్కువ, ప్యాసింజర్స్ ఎక్కువ, కిక్కిస్ ఉంటుంది, మార్కెట్లో ఉంటుంది. సగం ముక్క వాడలేదు. ఆ 2 ముక్కల్ని కలిపాను. ఆ 2 నెలలు మాత్రం పక్కన పెడదాము, అది మొత్తం మార్చాను. తర్వాత ఈ రష్ని చూసి ఫర్దర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశాను. తర్వాత నేను మళ్ళీ 17లో వెళ్ళినప్పుడు నేను ఏదైతే ప్లాన్ చేశాను 14లో, అది ఇంప్లిమెంట్ అయిపోయింది, ఆపరేషన్ కూడా వచ్చింది. సో అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. మనం ప్లాన్ చేసింది వర్కౌట్ అయింది, మంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో అదొక సాటిస్ఫాక్షన్. అంటే ఏ ఎయిర్పోర్ట్ కైనా మనము ఏం చేసాము గవర్నమెంట్ లో డబ్బులు ఏమి ఇవ్వరు, గవర్నమెంట్ శాలరీ పెరగదు, ఇంక్రిమెంట్లు ఇవ్వరు, కానీ మన సాటిస్ఫాక్షన్ అది. ఓకే సార్, ఇప్పుడు అంతా బాగుంది. ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ అంటే మీరు సెంట్రల్ సెక్టార్ కదా, పబ్లిక్ సెక్టార్ అంటారు కదా, అండర్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఎస్. దీంట్లో ఫెసిలిటీస్ ముఖ్యంగా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ప్రొఫైల్ అది వేరే, కానీ జాబ్స్ ఇంకా ఫెసిలిటీస్ ఏముంటాయి మీకు మంచిగా? అంటే ఇప్పుడు బాగా కంఫర్ట్గా ఈ క్వార్టర్స్ కానీ ఇంకా మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా? అంటే ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా ఉన్నట్టు బేసికల్గా ఏంటంటే యూఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ కాబట్టి అఫీషియల్ ఫోన్ వస్తుంది, అఫీషియల్ కార్ వస్తుంది, 24 గంటలు ఉంటుంది, అఫీషియల్ ఏజెన్సీ వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. అంటే బేసికల్గా అఫీషియల్గా ఇప్పుడు కలెక్టర్ గారి బంగ్లా ఎలా ఉందో సెపరేట్గా, అలా కాలనీలో మా కాలనీలో ఒక రిజర్వ్ అకామిడేషన్ ఉంటుంది డైరెక్టర్ గారికి. కార్ ఉంటుంది 24 hours. తర్వాత టెలిఫోన్ ఉంటుంది. ఫ్రీ ఉంటాయి, ట్రావెల్ ఎక్కడైనా ఉండదు. అదే తేడా డిఫరెంట్గా బేసికల్గా. అంటే బస్సెస్కి, తర్వాత రైల్వే స్టేషన్కి, ట్రైన్, తర్వాత ఎయిర్పోర్ట్స్. అంటే రైల్వేస్లో స్టేషన్ వాళ్ళదే, రైలు వాళ్ళవే. ఓకే, బస్ స్టాండ్ వాళ్ళదే, బస్సులు వాళ్ళవే. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే ఎయిర్పోర్ట్ మంది, విమానాలు మనవి కాదు. ఇట్స్ బిజినెస్ రిలేషన్. ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంది, అదో కంపెనీ. మేము ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్పోర్ట్ నాది, ఎయిర్లైన్స్ వాళ్ళది. అలాగే స్పైస్ జెట్ ఎయిర్లైన్ వాళ్ళది, ఎయిర్పోర్ట్ నాది, ఇండిగో. సో ప్రతి సర్వీస్ కి వి చార్జ్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి. ఇదే కాకుండాను మీరు ట్రావెల్ చేస్తున్నారు, ప్యాసింజర్
మీ టికెట్లో కొంత డబ్బు నాకు వస్తుంది. మీరు ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. బిల్డింగ్ కట్టాం కదా, బిల్డింగ్ ఫ్యాను, ఏసీస్, ఓకే, అన్ని ఫెసిలిటీస్, బోర్డింగ్ దాకా అన్ని ఉంటాయి కదా. సో ఎవ్రీథింగ్ వీఆర్ మెయింటైనింగ్ కదా. సో వీ ఛార్జ్ ఫర్ ఎవ్రీ ప్యాసింజర్. అది ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి ఎయిర్పోర్ట్ ఎప్పుడు మారుతుంది, ఎంత ఛార్జ్ చేయాలని చెప్పేసి వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది కాకుండాను సిఎస్ఎఫ్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ కాంపొనెంట్ ఉంటుంది. అంతకుముందు లోకల్ పోలీస్ ఉండేది, తర్వాత ఇప్పుడు సిఎస్ఎఫ్ వచ్చింది. వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ కూడాను వీఆర్ ఛార్జింగ్. అది సెక్యూరిటీ కాంపొనెంట్, అది కూడా ఛార్జ్ చేస్తాం. ఈ రెండు మీ టికెట్లో కొంత పార్ట్. దట్ ఈస్ అవర్ రెవెన్యూ. ఇవి కాకుండాను ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్. ఇది హైదరాబాద్ నుంచి బాంబే వెళ్తుంది. ఓకే, సో వీ ఛార్జ్. నావిగేషన్ ఇస్తుంది చెప్పా కదా, నావిగేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇస్తాం కాబట్టి దానికి మేము ఛార్జ్ చేస్తాం. ఒక్కొక్క పాయింట్కి రిపోర్టింగ్ పాయింట్ ఇంత ఛార్జ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి బాంబేకి 4 రిపోర్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్క రిపోర్టింగ్ పాయింట్కి విల్ ఛార్జ్. ఇది మన ఇండియాలో ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ అయ్యాయి. ఇది కాకుండాను సో బ్యాంకాక్ నుంచి బయలుదేరింది గోయింగ్ టు లండన్. ఇండియాలో దిగదు, ఇండియా పైన వెళ్తుంది, మన ఎక్స్ప్రెస్ నుంచి వెళ్తుంది. మనం కలకటా నుంచి మన బాంబే దాకా మనం ఇస్తాము సర్వీస్ వాళ్ళకి. సో ఈ రిపోర్టింగ్ పాయింట్ వాళ్ళు పే చేస్తారు మనకి, వాళ్ళు కూడా పే చేస్తారు. ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్స్ ల్యాండ్ కాకపోయినా కానీ దే టేక్ సర్వీస్ ఫ్రమ్ us, దే పే. సో దీస్ ఆర్ అవర్ రెవెన్యూస్. ఇలా కాకుండాను ఇప్పుడు కార్ పార్కింగ్ ఉంది ఎయిర్పోర్ట్ లో, షాపులు ఉన్నాయి, వాళ్ళు మాకు పే చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు మాకు పే చేస్తారు. సో దీస్ ఆర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఎయిర్పోర్ట్ కి. శ్రీనివాసరావు గారు చాలా గొప్ప, అంటే మీరు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మీ సర్వీస్ ఎంత సార్? మొత్తం టోటల్ సర్వీస్ ఇప్పుడు ఇప్పటికి 34.5 years అయింది. 90లో చేరాను, ఇప్పుడు ఈ నెల రిటైర్ అవుతున్నాను. 34.5 years, ఈ నెల 31 రిటైర్ అవుతున్నాను. సో మీరు సర్వీస్ లో చాలా, అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ తో పాటు మంచి రివార్డ్స్, అవార్డ్స్, అప్రిసియేషన్స్, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచే మంచి అవార్డు అందుకున్నారు. ఇవన్నీ కూడా మంచి అచీవ్మెంట్స్. సో అంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, ఏదో చేసాము పలానా ఎయిర్పోర్ట్లో చేసాము, ఏదో తర్వాత మళ్ళీ 4 years ఇంకెక్కడికో మూవ్ అయ్యాము అనేటువంటిది కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందని భావిస్తున్నారా? ఇంకేమన్నా అసంతృప్తి అంటే ఇంకా ఏంటి? అసంతృప్తి అంటే ఏమి లేదు. బేసికల్గా అసంతృప్తి అంటే నేను కెరీర్లో గ్రోత్ ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను. చేరినప్పుడు 90లో చేరినప్పుడు ఐ వాంట్ టు రీచ్ దట్ హైయెస్ట్ లెవెల్. అది కాలేకపోయాను. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అనుకోండి, మన తప్పేమీ లేదు. GM అయ్యారు కదా, GM ఈజ్ ఓకే, బట్ GM ఈజ్ ఓకే, బట్ GM పైన కూడా చాలా పోస్టులు ఉన్నాయి. ఐ కుడ్ నాట్ అచీవ్ దట్, బట్ సి ఎవ్రీథింగ్ ఈస్ డిసైడ్ బై గాడ్. డెస్టినీ మన డెస్టినీ ఆయనే. ఓకే, బట్ GM అయినా కానీ, ఈడీ కాకపోయినా కానీ, బోర్డు మెంబర్ కాకపోయినా కానీ, బట్ యాజ్ ఎ GM ఐ గాట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే, నాకు మేనేజ్మెంట్ గుర్తింపు వచ్చింది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ శ్రీనివాసరావు పంపిద్దాము, హ్యాండిల్ ఇట్. సో ఆ రకంగానే నాకు శ్రీనగర్ నుంచి నేను అక్కడ 11 months ఉన్నాను. గోవాలో ఏదో ప్రాబ్లం వచ్చింది, వస్తే ఎవరు సూటబుల్ అంటే దే థాట్ నేను సూటబుల్ అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీనగర్ నుంచి అంత బయటపడతానని. బట్ మేనేజ్మెంట్ ఇష్టము, వెంటనే గోవా పంపించారు. గోవాలో కూడా బాగా చేశాము. తర్వాత పాలసీస్ ఉంటాయి, పాలసీ ప్రకారం గవర్నమెంట్ పాలసీ ప్రకారం వస్తుంటుంది ఎవ్రీథింగ్. అనుకోకుండా మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది GM HR కింద. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అడగలేదు. వాళ్ళకైతే అవసరం వచ్చి ఒక ఆయన అడిగాడంట శ్రీనివాసరావు గారిని తీసుకుంటానని. సో ఎయిర్పోర్ట్ హెడ్ పోస్ట్ నుంచి మళ్ళీ బ్యాక్ యాజ్ GM వెళ్ళాను నేను. అది హెడ్ క్వార్టర్స్లో జనరల్ HR కింద. సో రిక్రూట్మెంట్ హ్యాండిల్ చేశాను, రిక్రూట్మెంట్ ట్రైనింగ్ హ్యాండిల్ చేశాను. సో ఐ గాట్ అవార్డ్ ఆల్సో ఫర్ దట్. చైర్మన్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది రిక్రూట్మెంట్కి, ట్రైనింగ్కి 18లో. ఆ తర్వాత అనిపించింది నాకు నేను చేయలేను ఈ జాబ్, ఢిల్లీలో ఉండాలని చెప్పేసి మళ్ళీ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ హెడ్కి వచ్చాను బ్యాక్కి. సో ఎయిర్పోర్ట్ హెడ్ నుంచి GM వెళ్ళాను, మళ్ళీ GM నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ హెడ్కి వచ్చాను. సో అప్పుడే క్యాలికట్ వచ్చాను 18లో. 17, 18 ఢిల్లీలో ఉన్నాను హెడ్ క్వార్టర్స్లో GM లాగా. అక్కడ నుంచి మళ్ళీ 18లో క్యాలికట్ ఎయిర్పోర్ట్ హెడ్కి వచ్చాను. అక్కడ నుంచి 21లో విశాఖపట్నం వచ్చాను మళ్ళీ సెకండ్ టైం. విశాఖపట్నం నుంచి లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చాను.
Okay, ఐ కేమ్ టు హైదరాబాద్ ఇన్ nice. లాస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. నైస్ అచీవ్మెంట్ సార్. మీరు ఎయిర్ ఫోర్స్లో ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వివిధ హోదాల్లో చేసినటువంటి సర్వీస్లో మీరు చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. చాలా నైస్ సార్. ఇన్స్పిరేషనల్గా మీ జాబ్ చార్ట్ మీరు చేసిన అవన్నీ అయితే ఒకటి ఇప్పుడు చాలామంది యూత్ ఈ స్టేట్ సర్వీస్లో ఎక్కువ అంటే అక్కడి వరకే అయిపోతుంటారు. కొన్ని స్టేట్ రిక్రూట్మెంట్లు ఉంటాయి కదా, వాళ్ళ గోల్స్ కూడా అక్కడే ఉంటాయి. ఇటు మీరు అన్నట్టు ఈ పబ్లిక్ సెక్టార్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంది కదా, ఈ వైపు రావాలనేటువంటి అవేర్ కూడా ఉండట్లే వాళ్ళకి. అంటే యూత్కి ఇప్పుడు ఈ మధ్య కొంత తెలిసిన వాళ్ళు ఏటీసీగా రిక్రూట్ అయ్యారు డైరెక్ట్గా. ఏటీసీ అదే ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏదో అయ్యారు. అంటే అట్లా చాలా లిమిటెడ్. అంటే మీరు యూత్కు ఈ వైపు రావచ్చని సజెస్ట్ చేయగలుగుతారా? అంటే ఓన్లీ స్టేట్ సర్వీసెస్లే కాకుండా ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ సంబంధించినట్టు ఎయిర్పోర్ట్ అంటే బేసికల్గా టైంని బట్టి ప్రియారిటీస్ మారుతాయి. నేను ఇంజనీర్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని పోస్టులు ఉండేవి. దట్ ఈస్ త్రూ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఐఏఎస్ లేకపోతే ఐఏఎస్ సివిల్ సర్వీసెస్. ఓకే, అది ఐఏఎస్కి ఎవరైనా పర్లేదు. ఇంజనీరింగ్ సర్వీస్లో ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళే. ఐఏఎస్లో జనరల్గా BA BSc కూడా రావచ్చు, బీకామర్ కూడా రావచ్చు. అది ఓకే, అవే మెయిన్గా ఉండేవి. ఓకే, బట్ ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కంటే కూడాను PSUస్లో శాలరీస్ ఎక్కువ ఉండేవి పబ్లిక్ సెక్టర్స్లో. అప్పుడు మేము వచ్చిన టైంలో అందరూ PSUస్కి వెళ్ళేవాళ్ళు. ప్రైవేట్లో శాలరీస్ ఎక్కువ లేవు. ఓకే, గవర్నమెంట్లో సాలరీస్ తక్కువే, పోస్టులు కూడా తక్కువే. అప్పుడు ఎక్కువ పోస్టులు ఉంది PSUస్లో, రిక్రూట్మెంట్ ఎక్కువ ఉండేది, దాంట్లో జాబ్స్ కూడా బాగుండేవి, సాలరీ బాగుండేది. సో ఆ టైంలో అందరూ PSUస్కి వెళ్ళిపోయేవాళ్ళు. టైం చేంజ్ అయింది. 2000 వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరిగింది. సో బేసికల్గా ఏంటి, PSU కూడా తగ్గిపోయింది. PSUs ఏమైంది, కొన్ని PSUs డౌన్ అయిపోయినాయి, కొన్ని PSUs అప్పులోకి వెళ్ళిపోయి మూతపడినాయి. ఓకే, ప్రైవేట్ సెక్టర్ పుంజుకుంది, ప్రైవేట్ జాబ్స్ పెరిగినాయి, శాలరీస్ పెరిగినాయి. ఓకే, జాబ్స్ కొదవలేదు, కానీ నీ క్యాపబిలిటీ ఎంత, నువ్వు ఎంత డిమాండ్ చేయగలవు ప్రైవేట్లో, నీ క్యాపబిలిటీని బట్టి నువ్వు డిమాండ్ చేసుకోవచ్చు. ఈ డిమాండ్ చేయలేడు ఎంతమంది జాబ్ వస్తుంది, ఈ హ్యాస్ టు సాటిస్ఫై ద అమౌంట్, అంతే. అలా అయింది. కానీ మనకేమైందంటే మన ఆంధ్రాలో బేసికల్గా మొదటి నుంచి ఇంజనీరింగ్ మీద, మెడిసిన్ మీద ఫోకస్, మిగతా మీద లేదు. ఓకే, అదే మీరు యూపీ వెళ్ళండి, బీహార్ వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, వాళ్ళు ఇంజనీరింగ్ చేసినా కానీ వాళ్ళంతసేపు సివిల్ సర్వీసెస్ సెంట్రల్ సర్వీసెస్ వాళ్ళకి అదే వాళ్ళకి ఏముండదు. ఇంజనీరింగ్ చేసుకొని ఢిల్లీ వెళ్ళిపోయి కోచింగ్ తీసుకొని అదే పనిలో ఉంటారు. సో మన పిల్లలకి, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి నేను ఇంజనీరింగ్ చేయించాను. నేను ఎప్పుడు IASకి వెళ్ళాలని చెప్పలేదు, వాళ్ళు IIT వెళ్ళిపోయారు. నేను గవర్నమెంట్ జాబ్ రమ్మంటే నాకు వద్దంటారు వాళ్ళు గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు జనరేషన్ పిల్లలు కొంత అదేలేండి, కొంత ప్రైవేట్కి వెళ్ళిపోయారు. కానీ ప్రైవేట్కి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఇమ్మడలేరు ఆ జాబ్లో, ఎందుకంటే గ్రోత్ ఉండదు కొంతమందికి ఆ వర్క్ కల్చర్ నచ్చదు. ఓకే, అప్పుడు కొంతమంది ఏంటంటే దే ఆర్ కమింగ్ బ్యాక్ టు గవర్నమెంట్ సర్వీస్. ఇప్పుడు నేను చూసిన తర్వాత మా ATCకి వచ్చిన వాళ్ళు కానీ, తర్వాత CS వచ్చిన వాళ్ళు కానీ, కొత్తగా వచ్చిన JEs వాళ్ళు ఇన్ఫోసిస్లో పనిచేశారు, కానీ అక్కడ ఇమ్మడలేక వచ్చారు మళ్ళీ బ్యాక్కి. ప్రైవేట్ జాబ్ నచ్చిన వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్కి వచ్చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ పెరిగింది బాగానే మా దాంట్లో. ATC వాళ్ళని మేము రిక్రూట్ చేస్తున్నాము, సీనియర్స్ రిక్రూట్ చేస్తున్నాము. బేసికల్గా ATCకి ఏం చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఆల్ ఇండియా ఎగ్జామ్. ఇంజనీరింగ్ పర్లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్లేదు, బట్ బేసికల్లీ ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ కావాలి. ఓకే, బట్ ఇంజనీరింగ్లో వచ్చేప్పటికి ఏంటంటే మీ ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు, గేట్ స్కోర్ తీసుకుంటున్నాము. గేట్ స్కోర్ తీసుకొని ఆ గేట్ స్కోర్ మెరిట్ని బట్టి వీఆర్ రిక్రూటింగ్ బేసికల్గా. సో అది నేను చెప్పేదండి పిల్లలకి, నీ చాయిస్ ఏంటి. నేను మా పిల్లలకి చెప్పినప్పుడు ఏంటంటే బేసికల్గా నేను ఫస్ట్ టెక్నికల్ స్టార్ట్ అయ్యాను, MBA చేశాను, తర్వాత M.Tech కూడా చేశాను. కానీ నా కెరీర్లో టెక్నికల్ నుంచి అడ్మినిస్ట్రేషన్ మైగ్రేట్ అయ్యాను. నా పిల్లలకు ఊహలో తెలిసింది టెక్నికల్ నుంచి మేనేజ్మెంట్కి వచ్చినప్పుడు నా స్టేటస్ ఏంటి, టెక్నికల్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, మేనేజ్మెంట్ ఎలా ఉన్నాను, సో నా పొజిషన్ ఎలా పెరిగింది బయట. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఇంజనీరింగ్లో సీట్ వస్తుందో నేను అడిగాను, ఇద్దరికి బిట్స్ పిల్లలు వచ్చేది, మంచి స్కోర్ వచ్చింది, మీ చాయిస్ ఏంటని అడిగితే want to do MBA అని చెప్పారు. MBA చేయాలనుకున్నప్పుడు బిట్స్ డిగ్రీ కంటే కూడాను IIT స్టాంప్ అవసరం అని చెప్పేసి పంపించాను. IIT గ్రాడ్యుయేషన్ అంటే ఇట్ ఈస్ ఆల్ ఓవర్ వరల్డ్ అనమాట, IIT స్టాంప్ గ్రాడ్యుయేషన్ అంటే. సో ఆ రకంగా దే గాన్ టు IITs
instead of BITS, Hyderabad, Pilani, computer science. Now they are on their own. ఓకే డెసిషన్ తప్పు అనేది తెలియదు కానీ దయచేసి వాళ్ళ చాయిస్ మీద వెళ్ళారు వాళ్ళు. అంతే అది అంతేలేండి. సో నేను చెప్పేది ఏంటంటే మెచ్యూర్డ్గా ఆలోచన ఈ జనరేషన్ చెప్పేది ఏంటంటే నీ ప్యాషన్ ఏంటి, ఎస్ అది ప్యాషన్ ప్రకారం వెళ్ళండి. గవర్నమెంట్ జాబ్ అయినా కానీ, ప్రైవేట్ జాబ్ అయినా కానీ, ఓకే, లేకపోతే పిఎస్సి జాబ్ అయినా కానీ, మీ ప్యాషన్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఎలా ఉండాలనుకున్నారు. సో వాట్ ఈస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ సర్వీస్ లైఫ్, అది చూసుకొని మీ చాయిస్ బట్టి వెళ్ళండి. ఓకే నైస్ సార్, నైస్, చాలా మంచి సజెషన్. శ్రీనివాసరావు గారు, చివరిగా కొద్ది రోజుల్లో మీరు ఈ సర్వీస్ నుంచి రిటైర్ కాబోతున్నారు. రిటైర్మెంట్ అనేటువంటిది ఒక స్టేజ్, ఒక మెంటల్గా మనం ప్రిపేర్ అయి ఉంటాం. జాబ్ రిక్రూట్మెంట్ తర్వాత సర్వీస్ చేసేది ఇది ఒక కీలకమైనది. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏంటి సార్ మీకు తర్వాత ఏమన్నా ప్రణాళికలు, లేదా పిల్లలు, మ్యారేజ్, ఫ్యామిలీని చూసుకొని ఏమన్నా సోషల్ సర్వీస్ వైపు మళ్ళీ అటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా మీ ఆలోచనలో? నాకు మళ్ళీ జాబ్ చేయాలైతే లేదు. సో ఐ వాంట్ టు డివోట్ మై టోటల్ టైం సోషల్ సర్వీస్ కానీ, ఫ్యామిలీ కోసం కానీ. సో వాటికి బ్యాలెన్స్ చేయగలుగుతాను. 50% సోషల్ లైఫ్, 50% ఫ్యామిలీ. సో ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా పూర్తి కాలేదు, అది పూర్తయిన తర్వాత చూస్తాను. ఫుల్ టైమ్ ఐ వాంట్ టు వర్క్ ఫర్ సోషల్ సర్వీస్, సోషల్ యాక్టివిటీస్. ఓకే థ్యాంక్ యూ సార్. మంచి మీ నేపథ్యాన్ని, మీ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మీరు చేసిన వివిధ సర్వీసెస్ హోదాల్లో, ఆ తర్వాత మీరు ఒక యూత్కి వాళ్ళ ఫ్యాషన్ బట్టి, వాళ్ళ క్యాలిబర్ ఏముంది దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి కెరీర్ని బిల్డప్ చేసుకుంటే బాగుంటుందనే సూచన చాలా చక్కగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి అవకాశం ఇచ్చారు నా మనసులో మాట చెప్పడానికి. అది ఎవరికైనా ఉపయోగపడితే ఐ విల్ బి హ్యాపీ. నా ఈ సజెషన్ని మనసులో పెట్టుకొని పర్స్యూ యువర్ ప్యాషన్. నా చిన్నప్పుడు నేను ఇంజనీరింగ్ అవగానే ఎంబీఏ చేయాలనుకున్నాను. ఆ ఎంబీఏ వెనకాల పడ్డాను, ఆ ఎంబీఏని వాడుకున్నాను. సో లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంది. సో అదే నేను మళ్ళీ సార్ చెప్పేది, పర్స్యూ యువర్ ప్యాషన్. ఓకే నైస్ సార్, నైస్ సజెషన్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.